హాయ్ అండి, నేను మీ శేఖర్ ఫ్రమ్ స్మార్ట్ మనీ. సో మీరందరూ స్మాల్ కేసెస్ గురించి వినే ఉంటారు. కొందరు స్మాల్ కేసెస్లో ఇన్వెస్ట్ కూడా చేసి ఉంటారు. ఎవరైనా స్మాల్ కేసెస్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే నేను ఈరోజు ఈ వీడియోలో స్మాల్ కేసెస్ ఎట్లా కంపేర్ చేయాలి అండ్ బెస్ట్ స్మాల్ కేసెస్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలో దాని గురించి వీడియో చేయబోతున్నాను. సో వీడియో చేసే ముందు ఒక స్మాల్ విన్నపం దట్ ఐఎమ్ నాట్ అ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఆర్ అన్ అనలిస్ట్. నేను చేస్తుంది ప్యూర్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్. ఒకవేళ నేను స్మాల్ కేసెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక నేను ఏ విధంగా ఏ లాజిక్ పెట్టి ఐడెంటిఫై చేస్తానో అదే సేమ్ లాజిక్ మేము ముందు షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో నేను ఎవ్రీ మంత్ చేస్తాను. ఎందుకంటే స్మాల్ కేసెస్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ కంపేర్ చేయడానికి ఒక టూల్ లేదు. సో మీరు చూసుకుంటే ఎప్పుడన్నా స్మాల్ కేసెస్ కొత్త అయితే కనుక ఐ విల్ షో హౌ ద స్మాల్ కేసెస్ ప్లాట్ఫామ్ లుక్స్ లైక్. సో దిస్ ఇస్ హౌ అ స్మాల్ కేస్ ప్లాట్ఫామ్ లుక్స్ లైక్. సో దీనిలో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియో స్ట్రాటజీస్ని ఇక్కడ అప్లోడ్ చేస్తారు. మనం ఏదైనా స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుని దానికి పే చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుని వీ క్యాన్ సీ దేర్ స్టాక్స్ అండ్ ఇన్వెస్ట్. సో ఇట్లా ఇన్వెస్ట్ చేసి యూ క్యాన్ గెట్ invested in a small case. So one thing that I've noticed in small case is that there is no provision to compare between one small case to another small case. So మనకి మ్యూచువల్ ఫండ్లో అయితే కనుక చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి టు కంపేర్ బిట్వీన్ వన్ మ్యూచువల్ ఫండ్ టు అనదర్ మ్యూచువల్ ఫండ్. బట్ స్మాల్ కేసెస్లో లేకపోవడం వల్ల చాలా మందికి ఈ డౌట్స్ వస్తాయి అనమాట, లైక్ విచ్ ఇస్ ద బెస్ట్ స్మాల్ కేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పనేసి. అండ్ మొమెంటంలో ఎస్పెషలీ దేర్ హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ స్మాల్ కేసెస్. సో మొమెంటమ్ స్పెసిఫిక్గా నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. అండ్ ఐ వాంటెడ్ టు షో ది లాజిక్ ఆర్ మెథడాలజీ దట్ ఐ ఫాలో టు పిక్ ద టాప్ 5 మొమెంటమ్ స్మాల్ కేసెస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ మీకు చూపించబోయేది, మనకి ఈ రిటర్న్స్ ఏవైతే చూపిస్తారో స్మాల్ కేసెస్లో ఇవి కొన్నిసార్లు మిస్లీడింగ్గా ఉంటాయి. అంటే మిస్లీడింగ్ అంటే దే ఆర్ true numbers only, but these are not the real numbers or real returns that we will get. For example, so మీకు ఒక స్మాల్ కేస్ ఎగ్జాంపుల్గా తీసి చూపిస్తాను. అండ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ అగేన్స్ట్ ఆర్ ఫార్ ది స్మాల్ కేస్ మేనేజర్ ఆర్ ది స్మాల్ కేస్ స్ట్రాటజీ. ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొమెంటమ్ స్మాల్ కేస్ ఉంది కదా, రైట్ మొమెంటమ్ది, దీన్ని 3 years సిఏజిఆర్ 45.97% చూపిస్తుంది. సో యూజువల్గా మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఈ నెంబర్ చూసేసి చాలా బాగున్న రిటర్న్స్ అని చెప్పి విల్ క్విక్లీ గో అండ్ ఇన్వెస్ట్. బట్ వీ షుడ్ నాట్ జంప్ టు కంక్లూజన్ సో క్విక్లీ. మనం ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఆర్ ఏదైనా కంపారిజన్ చేయాలంటే కనుక 4 విషయాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక మనము ఎంచుకున్న పోర్ట్ఫోలియో రిటర్న్స్ అవి నెట్ ఆఫ్ కాస్ట్సా కాదా అని చెప్పనేసి. అంటే మనకి తెలియని కాస్ట్స్ చాలా ఉంటాయి. లైక్ మ్యూచువల్ ఫండ్లో అయితే కనుక వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పి. బట్ స్మాల్ కేస్లో ఏంటంటే కనుక వాళ్ళ కాస్ట్స్ని అప్ఫ్రంట్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. సో మనం కొన్నాక మనకి ఆ కాస్ట్స్ అనేవి మనం తెలుస్తుంటాయి, మనకి ఏమేమి ఇంకర్ అవుతున్నాము అని చెప్పనేసి. అలాంటి 2 మెయిన్ కాస్ట్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ ఫీ. సబ్స్క్రిప్షన్ ఫీ అనేది ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ నెంబర్, ఇట్ ఈస్ డీసెంట్లీ బిగ్ నెంబర్. సో బేస్డ్ ఆన్ ది రీసెర్చ్ మేనేజర్. సో ఆ సబ్స్క్రిప్షన్ ఫీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి బిఫోర్ ఇన్వెస్టింగ్. సెకండ్ కాస్ట్ అనేది ట్రాన్సాక్షన్ కాస్ట్స్. సో మనం ప్రతిసారి స్టాక్స్ కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు రీబ్యాలెన్స్ చేసినప్పుడు అది మనము మన డీమ్యాట్ అకౌంట్ నుంచి మనం పే చేస్తుంటాం కాబట్టి ఇట్ విల్ ఈట్ ఇన్ టు అవర్ ఇన్వెస్టెడ్ అమౌంట్. సో ది ఎస్టీటీస్, బ్రోకరేజెస్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఏదైనా స్టాక్స్ మనం ప్రాఫిట్లు అమ్మితే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ మనకు పడుతుంటాయి. సో దీస్ 2 ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ ఫీ విల్ బి అ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. సో మన ఏదైనా స్టాక్ ఆర్ ఏదైనా స్ట్రాటజీ స్మాల్ కేస్లో తీసుకునే ముందర ఖచ్చితంగా మనము కాస్ట్స్ అనేది దృష్టిలో ఉంచుకోవాలి. ది సెకండ్ ఇస్ వీ నీడ్ టు సీ ద ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఓవర్ అ టైమ్ ఫ్రేమ్. మనం స్మాల్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటే కనుక దేర్ విల్ బి లాట్ ఆఫ్ వాలటిలిటీ. వీ షుడ్ ఆల్వేస్ గో ఫర్ అ లాంగర్ టైమ్ ఫ్రేమ్స్ టు కంపారిజన్. సో దట్స్ వై సజెస్ట్ నాట్ లెస్ దెన్ 3 years. ఏదైనా స్ట్రాటజీ ఇన్వెస్ట్ చేసే ముందర లాస్ట్ 3 yearsగా రిటర్న్ ఎంత ఇచ్చిందో చూడడం తప్పకుండా మ్యాండేటరీ. లెస్ దెన్ 3 years, like 1 year, if let's say the small case has started very recently, like few months అనుకోండి, then those returns can be very volatile and we might be lucky to get good returns later or we might not be lucky.
But if it is more than 3 years, then we can be sure that these returns are coming from the strategy and Japanese. Then the third thing is the invested capital. So invested capital also plays a very important role in selecting a small case. If suppose ఏదైనా momentum small case strategy కి subscription fee 25,000 అనుకోండి, and you are ready to invest 1 lakh. మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 25% of your amount is just going to subscription fee, and again some amount will go to transaction costs. So your amount to invest will reduce. It will hardly be only 70%, అంటే 70,000 ఉంటుంది. అదే మీరు 10 lakh ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, if let's say the subscription fee is still 25K, then only 2.5% of your capital is gone towards subscription. Still 97.5% of your capital is ready for investment. So always compare with an equal amount of capital, and choose an amount of capital which will be substantial, not a smaller amount. If you reduce the invested capital, then unnecessarily you will end up spending majority of your amount into the transaction costs and subscription fee. And fourth thing is, for whatever returns that we are getting on small case or they're showing on small case, please do a comparison against the benchmark indices. అంటే నిఫ్టీ 50 కానివ్వండి, S&P BSC సెన్సెక్స్ కానివ్వండి, లేదా మొమెంటమ్ది దేర్ ఇస్ అ స్పెషల్ ఇండెక్స్. ఒక మొమెంటమ్ బేస్ చేసుకుని ఒక ఇండెక్స్ ఉంది, ఆ ఇండెక్స్ రిటర్న్స్ కంపేర్ చేయండి. దట్ ఈస్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30. సో నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ అనేది ఆ ఎన్ఎస్సి వాళ్ళు వాళ్ళు రన్ చేస్తున్న ఇండెక్స్ అది, విచ్ ఇస్ బేస్డ్ ఆన్ టాప్ 200 స్టాక్స్ ఆఫ్ నిఫ్టీ. దానిలోంచి టాప్ 30 పిక్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ మొమెంటమ్. దిస్ ఇండెక్స్ విల్ బీ అ గుడ్ ఇండెక్స్ ఫర్ ఆల్ మొమెంటమ్ ఇన్వెస్టర్స్. సో ఈ రెండు బెంచ్ మార్క్స్, నిఫ్టీ 50 కానీ లేదంటే నిఫ్టీ 200 మొమెంటమ్ 30, ఈ రెండు బెంచ్ మార్క్ రిటర్న్స్ని బీట్ చేస్తున్నాయా లేదా చూడండి. సో జస్ట్ టు రీక్యాప్, చెక్ minimum number of duration, that is 3 years for any small case, and check whether the small case is beating the benchmark indices, and check if the amount of returns that you're getting is net of costs, and fourthly, check the invested capital that you are willing to invest. So if 4 parameters మనము దృష్టిలో పెట్టుకుంటే కనుక, then we'll be able to do a good justifiable comparison. సో నేను నా కంపారిజన్ ఈ ర్యాంకింగ్ మెథడాలజీ చేయడానికి ఒక లాజిక్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ లాజిక్ మీతో షేర్ చేస్తాను. సో ఐ హావ్ ఫస్ట్ పిక్డ్ అప్ ఆల్ ద మొమెంటమ్ స్ట్రాటజీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఆన్ స్మాల్ కేస్. మొత్తం అరౌండ్ 39 37 ఉన్నాయి ఆ నెంబర్ ఆఫ్ మొమెంటమ్ స్ట్రాటజీస్. ఆ లిస్ట్ నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఎక్సెల్ షీట్లో. అవుట్ ఆఫ్ దిస్ 39, ఐ రిమూవ్డ్ all the small case strategies which are running for less than 3 years. సో నేను మీకు చెప్పినట్టు less than 3 years రిటర్న్స్ నేను ఎప్పుడు దృష్టిలో తీసుకోను. ఎందుకంటే నేను మీకు ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చేసి చూపించాను, ఒక రీసెర్చ్ పేపర్ ఆధారంగా, దట్ రిటర్న్స్ that you get from any portfolio, be it momentum or be it value or be it index, they will be very volatile if taken only for 1 year. సో ఇది మొమెంటమ్ ఇండెక్స్, మొమెంటమ్ స్ట్రాటజీకి 1 year రిటర్న్స్ విల్ వేరీ ఎనీవేర్ బిట్వీన్ -25 to +65. సో యూ కెన్ బి వెరీ లక్కీ ఆర్ వెరీ అన్లక్కీ if you are just looking 1 year returns, because the range is so huge. But if you are staying invested in a momentum portfolio for a longer duration, 3 years or 5 years, then the range is very small or narrow. If the range is more narrower or smaller, then the predictability is high of that strategy. So if you don't want to be lucky and you want to be sure that this momentum strategy is working, then at least check for 3 years. If available, check for 5 years. So నేను చూసినంత వరకు అయితే కనుక most of the strategies less than 3 years ఉన్నాయి. So out of all the 39 small cases, I think only 17 qualify అనుకుంటా, which are running for more than 3 years. In fact, strategies which are running for more than 5 years are only 2 or 3, hardly in numbers. So 5 years పెట్టుకుంటే then comparison చేయడానికి అసలు స్మాల్ కేసే మిగిలవు కాబట్టి I kept 3 years as my benchmark to assess any small case strategy. I'm sorry. Okay. Third point వచ్చేసి, out of these small cases which are running for 3 years, how many of these strategies are beating at least Nifty 50 benchmark?
ఇప్పుడు మనం స్మాల్ కేస్లో సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇంత డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తుంటే కనీసము నిఫ్టీ 50 అన్న బీట్ చేయాలి. అవి నిఫ్టీ 50 కూడా బీట్ చేయట్లేదు అంటే కనుక దెన్ దెర్ ఈస్ నో point at all in choosing a small case. We are better off investing in Nifty 50 only. The fourth is, okay, if we are investing and we want to invest in a small case, we want to pick some small cases which have beaten the Nifty 50 index, but we also want to see, are there any small cases which have beaten the Nifty 200 momentum 30 index also? So నేను చెప్పినట్టు ఈ మొమెంటమ్ ఇండెక్స్ని కూడా బీట్ చేస్తున్నాయంటే కనుక దెన్ దే ఆర్ ద ట్రూలీ సుపీరియర్ వన్స్. అవి నా యూనివర్స్ ఆర్ ద ఫైనల్ యూనివర్స్ దట్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో ఆ యూనివర్స్ని నేను ర్యాంక్ చేస్తున్నా ప్రస్తుతానికి. నేను అందులో కూడా ఆ యూనివర్స్ సెలెక్ట్ చేసుకున్నాక విచ్ ఆర్ ద ఇన్వెస్టబుల్ యూనివర్స్, దానిలో మళ్ళీ షార్పే రేషియో చెక్ చేస్తాను. షార్పే రేషియో ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఎక్సెస్ రిటర్న్స్ దాట్ వీ గెట్ ఫ్రమ్ అ పోర్ట్ఫోలియో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ షార్పే రేషియో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బెటర్గా ఎట్లా అంటే, ది ఫార్ములా ఈజ్ ది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫ్రమ్ అ పోర్ట్ఫోలియో మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ డివైడెడ్ బై ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. మన రిస్క్ ఫ్రీ రేట్ అంటే కనుక వాట్ ఎవర్ వీ కెన్ ఎర్న్ ఫ్రమ్ పుటింగ్ ఇన్ ఎఫ్డీస్ ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1 year T-bills-లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి వచ్చే 1 year రేట్ అని రిస్క్ ఫ్రీ రేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన రిస్క్ ఫ్రీ రేట్ సపోజ్ 6% అనుకోండి. ఏదైనా పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తే సపోజ్ యూఆర్ గెటింగ్ 8% రిటర్న్స్ ఫ్రమ్ ద పోర్ట్ఫోలియో. సో మీరు తీసుకున్న ఎక్స్ట్రా రిస్క్ ఏంటి టు గెట్ బెటర్ రిటర్న్స్ ఫ్రమ్ ది రిస్క్ ఫ్రీ రేట్ 2%, అంటే 8 - 6. సో 2% అడిషనల్ రిటర్న్స్ కోసము మీరు తీసుకున్న రిస్క్ ఎంత, ఆ రిస్క్ ఎట్లా డిఫైన్ చేస్తారు అంటే స్టాండర్డ్ డీవియేషన్, అంటే వాలటిలిటీ ఆఫ్ ద రిటర్న్స్. సపోజ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ 10%, అంటే ఆ రిటర్న్స్ కంటే ద పోర్ట్ఫోలియో మైట్ ఎండ్ అప్ +or -10% అనమాట స్టాండర్డ్ డీవియేషన్ ఒక మీనింగ్. సో 2% ఒక అడిషనల్ రిటర్న్స్ కోసము ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ రిస్కింగ్ 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో, then your Sharpe ratio will be 2% divided by 10%, which is 0.2. So you're risking more than the reward that you're getting. If the Sharpe ratio is greater than 1, means that you are risking less than the reward that you're getting. సో నేనేం చేస్తాను అంటే, నేను అల్టిమేట్గా నా యూనివర్స్లో వచ్చిన స్టాక్స్ పోర్ట్ఫోలియోస్ అన్నిట్లో కనుక ఐ విల్ చెక్ ఇఫ్ ద షార్పే రేషియో ఇస్ గ్రేటర్ దెన్ 1. ఓన్లీ షార్పే రేషియో ఇస్ గ్రేటర్ దెన్ 1 ఉన్న పోర్ట్ఫోలియోసే సెలెక్ట్ చేసి దెన్ ఐ విల్ try to give them the ranking for these portfolios. So benchmark indices ఎలా పర్ఫామ్ చేస్తే నేను మీకు చెప్తాను, సో దట్ వీ విల్ హ్యావ్ యుల్ కీప్ దిస్ ఇన్ మైండ్ వెన్ ఐ డూ ది కంపారిజన్. సో మన నిఫ్టీ 50 లాస్ట్ 3 year కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి 16.3%. జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 gave a 3 years compounded rate of 27.27. సో నిఫ్టీ బెంచ్ మార్క్ 16.5 ఇచ్చింది, మొమెంటమ్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 27.27 ఇచ్చింది. సో దెర్ ఆర్ సర్టెన్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ మొమెంటమ్ ఇండెక్స్. సో అది కూడా నేను సపరేట్ వీడియోలో కవర్ చేస్తాను. సో ఈ రెండు, ఈవెన్ నిఫ్టీ 50 ఆల్సో దెర్ ఆర్ సర్టెన్ ఆపర్చునిటీస్ ఫర్ అస్ టు ఇన్వెస్ట్. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి. సో ది హోల్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ స్మాల్ కేసెస్ ఈస్ దట్ వీఆర్ ఏబుల్ టు బీట్ దీస్ ఇండిసెస్. ఈ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఇట్ ప్రిటీ ఈజీ. మొమెంటమ్ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, తర్వాత ఈటీఎఫ్స్ ఉన్నాయి, అండ్ వీటి ఎక్స్పెన్స్ రేషియోస్ కూడా తక్కువే. సో ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నా కూడా మనం స్మాల్ కేసులో ఎంచుకుంటున్నాం అంటే కనుక దెన్ డెఫినెట్లీ వీ షుడ్ ఎక్స్పెక్ట్ హైయర్ రిటర్న్స్ ఓవర్ అండ్ అబౌవ్ దీస్ టు బెంచ్ మార్క్ రిటర్న్స్. సో ఫైనల్గా నేను అనాలిసిస్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్స్ ఇవి. దీనిలో నేను మీకు గూగుల్ షీట్లో చూపిస్తాను ఫస్ట్, ఆ తర్వాత ఐ విల్ గో టు మై ప్రెజెంటేషన్. సో మొత్తం ఏం చేశానంటే మీరు చూడొచ్చు, అన్ని స్మాల్ కేసెస్, ఆల్ స్మాల్ కేస్ మేనేజర్స్ హూ ఆర్ ప్రొవైడింగ్ మొమెంటమ్ లిస్ట్ చేశాను. మొత్తము అరౌండ్ 39 ఉన్నారు. మొత్తం 39 యూనిక్ కాదు, మొత్తం యూనిక్ వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే, లెట్ మీ చెక్, ఐ థింక్ మొత్తం యూనిక్ వచ్చేసి 17 ఉన్నారు. 17 managers are giving momentum portfolio strategies on small case. There are some managers who are running more than one momentum strategies. For example, ఇప్పుడు ఇది అనుకోండి, వీకెండ్ ఇన్వెస్టింగ్ అనుకోండి, దిస్ వన్ మేనేజర్ ఈజ్ రన్నింగ్ మోర్ దెన్ 1.
how many 10 strategies is running. So atlaga 17 overall 17 portfolio 17 managers, portfolio managers are running small cases. In total there are 37 momentum strategies which they are offering. Out of these 37, only 17 strategies are there which are more than 3 years. సో మోర్ దెన్ 3 years ఉన్నవన్నీ ఇలా గ్రీన్ కలర్లో హైలైట్ చేశాను. లెస్ దెన్ 3 years అన్ని నేను అలా వదిలేసాను అనమాట. అవుట్ ఆఫ్ దిస్ 17 strategies, there are 2 strategies which are not even beating the FD returns. So 6.17, -4.57. So these are all net of returns. So these two are not even beating the FD returns. So I've excluded them. Then there are certain strategies, మొత్తం ఎన్ని 3 ఉన్నాయి. ఈ 3 are not even beating the Nifty index. So I've removed these 3 also. Totally 5 I've removed. And then there are certain strategies which are beating the Nifty index. అవి నేను yellow కలర్లో మార్క్ చేశాను. నిఫ్టీ 50 కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తాను. నిఫ్టీ 50 వచ్చి 16.29. సో దానికంటే బెటర్గా ఉన్నాయి. బట్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 కంటే తక్కువగా ఉన్నాయి, లెస్ దెన్ 27.29. సో ఈ ఎల్లో కూడా నేను ఎలిమినేట్ చేశాను నా ఫైనల్ లిస్ట్లో. ఆ మిగిలిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, మిగిలిన పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో అవే నేను నా ఫైనల్ ర్యాంకింగ్లో కన్సిడర్ చేశాను. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఇట్ లుక్స్ లైక్. మొత్తం 39 స్మాల్ కేసెస్లో 17 ఆర్ దేర్ ఫర్ మోర్ దెన్ 3 years. ఆ 17లో కూడా 12 హ్యావ్ బెట్ నిఫ్టీ. ఆ 12లో కూడా 5 హ్యావ్ బీటెన్ ది నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్. సో ఆ ఫైనల్ లిస్ట్ చూపించే ముందర ఐ వాంటెడ్ టు షో యూ ది problems or challenges while comparing or while checking the returns in small case. సో నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చూపించా కదా ఈ రైట్ మొమెంటమ్ది. వీళ్ళు ఇక్కడ క్లెయిమ్ చేస్తుంది 3 yearsకి 45.97% 3 year క్యాగర్. బట్ ఇది ఏంటంటే ఇది పాయింట్ టు పాయింట్. అంటే ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్ చేస్తే May 10th 2021 ఈరోజు కంపేర్ చేస్తే 3 years యాన్యువల్ రిటర్న్స్ చూపిస్తుంది. కానీ ఇది కాస్ట్స్ని, సబ్స్క్రిప్షన్ ఫీజ్ని పరిగణనలోకి తీసుకోదు. మనం ఆ కాస్ట్స్ కూడా కలుపుకోవాలి అంటే కనుక కింద ఆ వ్యూ కాస్ట్ అండ్ రిటర్న్స్ ఆ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వ్యూ కాస్ట్ అండ్ రిటర్న్స్ అని ఉంటుంది, అండర్స్టాండ్ స్మాల్ కేస్ కాస్ట్ అండ్ రిటర్న్స్. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎడిట్లో మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని బట్టి కూడా యాన్యువల్ రిటర్న్స్ మారుతుంటాయి. లెట్ మీ షో యూ. సపోజ్ ఐ హావ్ టేకెన్ 10 lakhs. నేను చేసిన ప్రతి ఒక్క స్మాల్ కేస్ స్ట్రాటజీ కంపారిజన్ కీపింగ్ ఇన్ మైండ్ దట్ 10 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి 10 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాను అప్లై కొడితే దెన్ వి విల్ గెట్ ద రిటర్న్స్ నెట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫీ అండ్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, నేను 3 years సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు 3 years సెలెక్ట్ చేస్తే ఏం చూపిస్తుందంటే ఆఫ్టర్ అకౌంటింగ్ ఆల్ ద చార్జెస్ యూ వుడ్ హ్యావ్ మేడ్ 28.43%. బట్ ఇక్కడ క్లెయిమ్ ఏమో 45.97 ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్, బట్ దిస్ ఇస్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఇది పాయింట్ టు పాయింట్ కంపారిజన్ ఎక్స్క్లూడింగ్ అవర్ కాస్ట్స్ అండ్ ట్రాన్సాక్షన్ అండ్ సబ్స్క్రిప్షన్ ఫీస్. ఇక్కడ డీటెయిల్ ఫిగర్గా వాళ్ళు ఇచ్చారు. ద డీటెయిల్ ఫిగర్ ఏంటంటే మీరు 10 lakh ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో మీకు 21,600 rupees అడిషనల్గా సబ్స్క్రిప్షన్ ఫీకి వెళ్తుంది. ఎందుకంటే ఈ సబ్స్క్రిప్షన్ ఫీ 6 నెలలకి 3,600, అంటే సంవత్సరానికి 7,200, అంటే 3 ఏళ్ళకి 21,600. ప్లస్ ఈ లాస్ట్ 3 yearsగా వీళ్ళు సజెస్ట్ చేసిన స్టాక్స్ని మనము బై చేసి సేల్ చేసి రీబ్యాలెన్స్ చేస్తే మనకి ఇన్కర్ అయ్యే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మొత్తం 37,196 రూపాయలు. అంటే మొత్తం మనం ఇన్వెస్ట్ చేసిన 10 lakh కాదు, 10.58 lakh. సో 58,000 అడిషనల్గా మనం స్పెండ్ చేస్తున్నాము ఆన్ ఎ స్మాల్ కేస్. 58,000 of 10 lakhs is almost 5.8%. ఏదన్నా మీరు మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, ది ఎక్స్పెన్స్ రేషియో విల్ నెవర్ ఎక్సీడ్ మోర్ దెన్ 2.5%. 5.8% అంటే కనుక చాలా సబ్స్టాన్షియల్ అమౌంట్ మనము అడిషనల్గా పే చేస్తున్నట్టు ఎక్స్పెన్సెస్కి. ఇంత అమౌంట్ పే చేస్తున్నట్టు అంటే వీ షుడ్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ హయ్యర్ రిటర్న్స్ దాన్ నిఫ్టీ 50 ఇండెక్స్ అండ్ ఈవెన్ బెటర్ దాన్ ది నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్. సో ఇప్పుడు నెట్ ఆఫ్ యాన్యువల్ ఆల్ చార్జెస్ తీసుకుంటే 28.43 ఈస్ ద రిటర్న్స్ దట్ యూర్ గెటింగ్ యాజ్ కంపేర్ టు వాట్ ఇట్ ఇస్ బీన్ పబ్లిసైజ్డ్ ఇయర్.
So that's why all the calculations that I've taken is based on this numbers. ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఈ numbers నేను ఇక్కడ మెన్షన్ చేశాను, నాట్ దిస్ సింపుల్ నెంబర్. ఈ నెంబర్ చూసి కంపేర్ చేయడం అంటే దిస్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ వర్క్, ఎనీవన్ కెన్ డూ దట్. సో కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇవి ఈ ప్రతి స్ట్రాటజీకి లోపలికి వెళ్ళి ఎడిట్ కొట్టి దానిలో అమౌంట్ మార్చుకుని దెన్ ఐ కంప్యూటెడ్ వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ మనీ అండ్ వాట్ ఈస్ షార్పే రేషియో. దెన్ ఐ ఆల్సో షో యూ. సో మీరు తక్కువ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ఈస్ డెట్రిమెంటల్ ఆర్ మనకి అంత సరిగ్గా వర్కౌట్ అవ్వదు కాస్ట్ ఫ్యాక్ట్. ఇన్ఫాక్ట్ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తేనే మనకి మీరు చూసారు 5.8% హ్యాస్ బీన్ ది ఎక్స్పెన్స్ చార్జెస్ కదా. ఇఫ్ లెట్స్ సే యూఆర్ ఓన్లీ విల్లింగ్ టు ఇన్వెస్ట్ 1 lakh, మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే దానిలో అప్పుడు మీకు వచ్చే అనలైజ్ రిటర్న్స్ 19.39. ఎందుకు తగ్గింది అంటే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అంతే ఉంది, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తగ్గింది కానీ సబ్స్క్రిప్షన్ ఫీ అనేది మారదు. సబ్స్క్రిప్షన్ ఫీ మీరు 1 lakh పెట్టి ఇన్వెస్ట్ చేసినా 10 lakh పెట్టి ఇన్వెస్ట్ చేసినా మీరు కట్టాల్సిన అమౌంట్ అంతే. ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా మీరు తక్కువ అమౌంట్కి ఇన్వెస్ట్ చేస్తే మీకు కొంచెం తక్కువ పడి ఉండొచ్చు బ్రోకరేజ్ ఛార్జెస్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఎండ్ అప్ పేయింగ్ బ్రోకరేజ్ ఛార్జెస్. స్టిల్ దెర్ విల్ బి ఫిక్స్డ్ అమౌంట్ దట్ you'll always have to incur. So the lower the capital that you invest, you lesser the returns that you will get. So that's why small cases comparison చేసుకోవాలంటే కనుక it is always better that you compare when you are planning to invest a good amount of money, at least 10 lakhs or more than that. If it is less than 10 lakhs, right, then the small case returns what they are publicizing will never be the same as what we'll be getting it up. So again, I don't have anything wrong or anything against the small case managers or the portfolio or the small case platform. These two are excellent platforms, but the way they are showing the returns kada, this is not directly helpful for the retail investors. మనం కొంచెం జాగ్రత్త పెట్టి దీనిలో ఈ రిటర్న్స్ ని క్యాల్కులేట్ చేసి అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి. Okay, I think I'll go to the final video which everyone of you are looking for, that is what are the top 5 momentum small cases as on May 2024. These are the top 5 అండి. ఫస్ట్ వచ్చేసి Windmill Capital వాళ్ళ వాల్యూ అండ్ మొమెంటమ్ స్ట్రాటజీ. ఇట్ హ్యాస్ గివెన్ 39.8 అంటే ఆల్మోస్ట్ 40% CAGR ఫర్ ద లాస్ట్ 3 years. సో 40% is a mind blowing number. It's actually, and if you compare with the Nifty index 16% or 15%, it is double. And even the Nifty 200 momentum 30, that itself given 27. So 27 నుంచి 1300, it is like a 12% alpha it has given. And also look at the Sharpe ratio, it is 2.35. Phenomenal compared to all other small case strategies. So for every 1 rupee that you're spending or risking, you're getting 2.35 as a reward. So Sharpe ratio paranga also it is the best. And then there are the others like Vinyog India. It has again 32.92. It's a good number again. Weekend investing, MINNF 10. This is 10 portfolios, 10 stock portfolio only from the Nifty Next 50 index. That is also given a 30.41, but with a lower Sharpe ratio, but still greater than 1 on there. Right Research వల్ల momentum strategy, ఇందాక మీకు చూపించిన ఎగ్జాంపుల్, that is also 29.48. Even though with so much of costs that I'd shown, right, in the చూపించినట్టు, even with a lot of costs also, these small cases have delivered a phenomenal return. But unless, if you're looking for a longer period of time and with a good decent capital. The Sharpe ratio also is close to 1.96. And then last is Flameback multi-cap strategy, 27.69% returns ichindi with a very good Sharpe ratio of 2.26. So these are the very good small cases. This is not an investment advice. ఒకవేళ నేను కనుక రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తానంటే ఇదే విధంగా చేస్తాను. అండ్ నేను ఎవ్రీ మంత్ డ్యూరింగ్ 10th of every month ఈ స్మాల్ కేసెస్ని రివ్యూ చేసి మొమెంటమ్ ఆ ర్యాంకింగ్ నేను మెయింటైన్ చేస్తూ వెళ్తుంటాను. సో దట్ ఎవరన్నా ఫ్యూచర్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ దే కెన్ కమ్ బ్యాక్ అండ్ సీ మై ఛానల్. ఆల్సో ఈ లిస్ట్ని నేను ఒక బ్లాగ్లో పెడుతుంటా ఎవ్రీ మంత్. సో ఎవరైనా చూడాలనుకుంటే కూడా ఆ బ్లాగ్ ట్రాక్ చేసుకోవచ్చు ఎలా ఉంది పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఒక మంత్ చూపించిన ఒక మంత్ లెట్స్ ఏదైనా స్ట్రాటజీ టాప్ పర్ఫార్మెన్స్ చూపిస్తే నెక్స్ట్ మంత్ ఇట్ మైట్ నాట్ షో. బట్ ఐ ఆల్సో వాంట్ టు క్యాప్చర్ దట్. ఏదైనా స్ట్రాటజీ ఇఫ్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్లీ పర్ఫార్మింగ్ మంత్ ఆన్ మంత్, దెన్ ఐ విల్ యాడ్ దాట్ ఆల్సో యాజ్ అ పారామీటర్ టు షార్ట్ లిస్ట్ and invest in one of my portfolios, because enduka ekkuva consistency unte kuda that means that the strategy is more robust. So that also I want to check. So keep watching my channel. I'll be also doing a video on top momentum mutual funds which are investing in momentum. So dan gurinchi kuda nenu oka video cheyabothunanu.
and keep supporting, guys. Thank you. Have a nice day. Bye.